శ్రీకృష్ణ. మనం ప్రతిరోజు ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. ఈ బాధలన్నిటికీ కారణం ఏంటి అసలు? మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న ఎన్నో నెగెటివ్ క్వాలిటీస్. అసూయ, భయం, అహంకారం, నేనే గొప్పవాడిని అన్న భావము, ఇలా ఎన్నో మనకి రోజు వెంటాడుతూనే ఉంటాయి. ఈ భావాలే మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటాయి. దీనికి నేను ఒక కథ చెప్తాను. ఒకరోజు ఒక డెవిల్ వచ్చి ఒక వ్యక్తిని తీసుకొచ్చింది. ఆ వ్యక్తి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న ఒక పాత బంగ్లాలోకి వెళ్తాడు. ఆ పాత బంగ్లాలోకి వెళ్ళిన వెంటనే తిరిగి రాలేదు. అదే డెవిల్ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చింది. ఆ వ్యక్తి కూడా పాత బంగ్లాలోకే వెళ్తాడు. అదే రూట్‌లో ఎవ మొదటి వ్యక్తి ఎట్లా వెళ్ళాడో అదే విధంగా ఆ వ్యక్తి కూడా వెళ్తాడు. ఆహ్, ఆ వ్యక్తి కూడా తిరిగి బయటకి రాలేదు. మూడో వ్యక్తిని తీసుకొస్తది. ఆ మూడో వ్యక్తి కూడా అదే పాత విధంగా పాత బిల్డింగ్‌లోకి వెళ్తాడు. కానీ ఆయన బయటకి వస్తాడు. కానీ ఆయన ఒక ఆత్మ రూపంలో ఉంటాడు. ఆ ఆత్మ స్వరూపంలో ఆయన్ని కూడా ఆ డెవిల్ చంపేయాలని చూసిద్ది. కానీ సడెన్‌గా ఆ ఆత్మ స్వరూపం పైన ఒక పసుపు రంగు క్లాత్ కప్పబడి ఉంటది. సో, ఆయన ఇంకా కనిపించడక్కడ. ఈ కథకి అర్థం ఏమిటంటే, ఇక్కడ ఈ 3 వ్యక్తులు ఏంటంటే, మనలో ఉన్న గుణాలు కావచ్చు, లేదంటే మనలో ఉన్న భావాలు కూడా కావచ్చు. లైక్ బాడీ. ఫస్ట్ తీసుకొచ్చింది బాడీని. సో, ఈ బాడీ అనేది అక్కడ డెవిల్ అనేది అసూయ కావచ్చు, భయం కావచ్చు, మనలో ఉన్న అహంభావం కావచ్చు. ఇలా మనలో ఉన్న ఈగో కూడా కావచ్చు. మనమే గొప్పవాళ్ళం అనుకున్న భావం కావచ్చు, గర్వం కావచ్చు. ఈ భావాలకి ఆ బాడీ ఏం చేసిద్దంటే, ఈ అసూయ అనేది ఏం చేసిద్దంటే, ఆ బాడీని ఎలా అంటే పాత ఆలోచనల వైపే మార్చేస్తుంది. ఓకే. పాత ఆలోచనల వైపే మనల్ని మన బాడీలో ఉన్న మైండ్ ఏం చేసిద్ది? పాత ఆలోచనల వరకు. అంటే ఏం చేసిద్ది? మనల్ని కృంగదీస్తుంది. ఎలా అంటే ఇప్పుడు అసూయ వచ్చిందనుకోండి వేరే వాటి మీద మనకేమనిపిస్తది? నాకన్నా ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి మనల్ని బాధ పెడుతుంది. సో, పాత ఆలోచన ఇక్కడ పాత బిల్డింగ్ అంటే ఏంటి? మన పాత ఆలోచనల వైపు మనల్ని తోసివేస్తుంది. భయపడేవాడు ఏం చేస్తాడు? మళ్ళా పాత ఆలోచనలకే వెళ్ళిపోతూ ఉంటాడు. పాత ఆలోచనలతో మనం ఏం చేస్తాం? నాకన్నా ఆయనే గొప్పవాడు. నేనెందుకు పనికిరాను. నేనింతే. నా జీవితం ఇంతే అని చెప్పి మనల్ని బాధలో కృంగదీస్తూ ఉంటుంది. ఆ బాధకి మనం ఏడుస్తాము. ఇంకా అక్కడే ఆ పాత ఆలోచనలతోనే మనం అక్కడ బాధపడుతూ, ఏడుస్తూ మిగిలిపోతూ ఉంటాం. అది మనకి చాలా బాధని కలిగిస్తూ ఉంటది. రెండో వ్యక్తి ఏంటి? మన థాట్స్. సో, మన మైండ్ ఎప్పుడైతే ఆలోచన చేసిందో మన థాట్స్ ఏముంది? పాత వైపే ఆలోచిస్తుంది. ఏంటి? ఇంకా అంతే. మనం ఈ జీవితంలో మనం సాధించగలిగింది ఏం లేదు. మనం పూర్తిగా అందరికన్నా తక్కువగా జీవిస్తున్నాం. నా జీవితం ఎందుకు? నేను ఎందుకు జీవించాలి అసలు అని చెప్పేసి ఆ పాత ఆలోచనలతోనే అంటే ఆ పాత బిల్డింగ్, ఆ పాత ప్యాటర్న్స్ ఓకే. ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్. ఓల్డ్ బిల్డింగ్‌లోకి వెళ్ళడం అంటే ఏంటి? పాత ఆలోచనలతోనే మనం అక్కడ బాధపడుతూ కూర్చుంటాం. ఆ పాత బిల్డింగ్‌లోనే ఉండిపోతాం. ఇంకా మూడో పర్సన్ ఎవరు? ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపంని కూడా ఆ డెవిల్ పుష్ చేయాలని ప్రయత్నిస్తది. ఈ ఆత్మని ఎవ్వరేం చేయలేరు.
మేబీ అది అక్కడికి ఆ పాత బిల్డింగ్‌లోకి వెళ్తూ ఉండవచ్చు. కానీ బయటకొచ్చేసిద్ది. ఆత్మని ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. ఓకే. ఆత్మకి మనం ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ కూడా చేస్తామో, ఆ యెల్లో క్లాత్ ఏంటి? ఆ శ్రీకృష్ణుడి యొక్క కవర్ అనమాట. అంటే శ్రీకృష్ణుడు వేసుకునేది ఎప్పుడు కూడా ఎలా కనిపిస్తారు శ్రీకృష్ణుడు ఎప్పుడు మనకి? పట్టు బట్టలతో, ఎక్కువగా పసుపు రంగుతో దేవుడు విష్ణుమూర్తి ఉంటారు. అవునా కాదా? సో, ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపం అనేది దేవుని నామస్మరణ చేస్తుందో, ఎవ్వరు మనల్ని ఏం జేయలేరు. మనం ఎప్పటికీ కూడా భగవంతుడు మనకి ఆ యెల్లో క్లాత్ లాగే మన సోల్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కాపాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ అసూయ, ద్వేషం ఇవన్నీ మనకొస్తాయి. రాకుండా ఉంటామా? భగవంతుడి సృష్టిలో మనకి ప్రతీదీ వస్తది. సో, మనకు తెలియాలది. ఓకే. నాకిప్పుడు అసూయ వస్తుంది అని. ఏం చేయాలప్పుడు? యూ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. అవేర్ అయ్యి మనం తెలుసుకొని ఏం చేయాలి? మనం ఒక్కళ్ళమే దాన్నేం సాధించలేము. సో, అప్పుడు ఏం చేయాలి? భగవంతుని నామస్మరణ చేయాలి. భగవంతుని నామస్మరణ చేయడం వల్ల ఓ భగవంతుడా! నన్ను నా ఆలోచనల నుంచి కాపాడండి. నాకు ఈ ఆలోచనలు ఎప్పుడూ రొద్దు. సో, మనకేదైనా ఒక చెడు ఆలోచన వచ్చిందనుకోండి, అది సహజమే. చెడు ఆలోచనలనేది ఒక వ్యక్తికి వస్తూ ఉంటాయి. ఆ చెడు ఆలోచన వచ్చినప్పుడు మనకి సాధ్యం కాదు కనుక భగవంతుని నామస్మరణ చేసి, ఓ భగవంతుడా! నేను ఈ చెడు ఆలోచనని నేను మీకే విడిచిపెడుతున్నాను. నాకు ఈ చెడు ఆలోచన మళ్ళా రాకుండా మీరే రక్షించండి అని చెప్పి భగవంతునికే విడిచిపెట్టాలి. అలా భగవంతునికి విడిచిపెట్టి, ప్రతి క్షణం మనం ఆ భగవంతుని నామస్మరణ చేయడం వల్ల, కొన్ని రోజులకి మనకి ఉన్న ఈ చెడు ఆలోచనలు, మన బ్రెయిన్‌లో ఎప్పటినుంచో మన బ్రెయిన్‌లోని ఉన్న ఈ చెడు ఆలోచనలు, మన మైండ్‌లో, మన థాట్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా మనకే తెలియకుండా మాయమైపోతూ ఉంటాయి. ఇంక మనకి ఆ చెడు ఆలోచన రాదు. ఎందుకంటే, మన మైండ్‌ని మనం దేనితో ఎంగేజ్ చేస్తున్నాము? హరే కృష్ణ మంత్రంతో. సో, హరే కృష్ణ మంత్రంతో మనం మైండ్‌ని ఎంగేజ్ చేశామనుకోండి, మన మైండ్ ఇంకా వేరే చెడు ఆలోచనలు చెయ్యదు. ఇంకా హరే కృష్ణ మంత్రం మాత్రమే జపించాలని ప్రయత్నిస్తది. ఓకేనా? సో, మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిద్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని మనం ఏ పని చేస్తున్నా సరే జపించుకోవచ్చు. మన మనసులోని జపించుకోవచ్చు. ప్రతి క్షణం భగవంతునితో కనెక్ట్ అయ్యి, మనం మనలో ఉన్న చెడు భావాలను తొలగించుకుందాం. మన జన్మకి అర్థాన్ని తెచ్చుకుందాం. మన జన్మ యొక్క లక్ష్యం భగవంతుని చేరుకోవడం, భగవంతుని భక్తులుగా మారడం మాత్రమే. జై శ్రీకృష్ణ.